గుంటూరు సన్నాలు మీకు ఐడియానే ఉండుంటది. గుంటూరులో స్పెషల్గా దొరుకుతుంది. ఆ రైస్ మాత్రమే వాడతారంట పలావ్లోకి. ప్రాన్స్ కర్రీ ఉందండి. బొట్టు బొట్టులో నిజాయితీ అంటారు కదా, ముద్ద ముద్దకి నిజాయితీ తెలుస్తుంది. చాలా బాగుంది ప్రాన్స్ కర్రీ. దప్పలం పులుసు ట్రై చేసేద్దాం. అమ్మా ఎంత బాగుందో తెలుసు దప్పలం పులుసు. హాయ్ గైస్, వెల్కమ్ టు వైలీ ఫుడ్. నేను మీ రోహిత్ని. ఈ రోజు మన హైదరాబాద్లో రాజుల కాలపు స్టైల్లో పలావులు, బిర్యానీలు అండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ని కుక్ చేసే ఒక మంచి హిడెన్ జెమ్ లాంటి ప్లేస్కి పట్టుకెళ్తా. సూపర్గా ఉంటాయి అక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్ని. రండి. చూసారు కదా మన ముందు ఎన్ని రాజుల కాలపు ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో. సో ఇవన్నీ కూడా మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం అంటే మణికొండ ఓయూ కాలనీలో వెస్ట్రన్ ప్లాజా అపార్ట్మెంట్ దగ్గరలో ఉండే క్షత్రియ దర్బార్ దగ్గర నుంచి తెచ్చుకున్నాం. ప్లేస్ చిన్నదే బట్ ఎవరం బోల్డ్ అంత ఉందన్నమాట. సో వీళ్ళ దగ్గర చేసే ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్ కూడా ఆల్మోస్ట్ పాతకాలపు రాజుల ట్రెడిషన్లో అండ్ కొంచెం వెస్ట్ గోదావరిది కలిసి ఉంటుందన్నమాట టేస్ట్. సో ఇప్పుడు వెంటనే టేస్ట్ చేద్దాం. అండ్ అప్పుడప్పుడు వెళ్ళి నేను అక్కడ ఫుడ్ ఐటమ్స్ ట్రై చేశాను, కానీ ఇన్ని ఐటమ్స్ ఒకటేసారి ఎప్పుడు కూడా తెచ్చుకొని తినలేదు. సో ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర ఉండే అన్ని ఐటమ్స్ మనం తెచ్చేసాం. సో మనం క్షత్రియ దర్బార్ నుంచి ఏమేమి ఐటమ్స్ తెచ్చుకున్నామంటే సాంబారు, గుత్తి వంకాయ మసాలా కర్రీ, ఫిష్ ఫ్రై, చేపల పులుసు, ప్రాన్స్ ఫ్రై, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ, చికెన్ కొత్తిమీర ఫ్రై, మటన్ కర్రీ, మటన్ ఫ్రై, మటన్ కీమా కర్రీ. పలావ్ ఐటమ్స్ లో ఏమో మటన్ పలావ్, చికెన్ పలావ్, ప్రాన్స్ పలావ్, చికెన్ దమ్ బిర్యానీ, వెజ్ లో బగారా రైస్ తీసుకున్నాం, ఇంకా వైట్ రైస్ మీకు తెలిసిందే. ఫస్ట్ గా మనం ఏది ట్రై చేద్దాం? క్షత్రియ దర్బార్లో పలావ్స్ చాలా బాగుంటాయి కాబట్టి మనం మటన్ పలావ్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. అండ్ ఇంకొక విషయం చెప్పాలి మీకు, నేను క్వాంటిటీస్ అన్ని ఐటమ్స్ ట్రై చేయాలి భయ్యా, నాకు కొంచెం లిమిటెడ్ క్వాంటిటీ ఇవ్వండి అని అడిగాను. సో అన్ని ఐటమ్స్ కొంచెం లిమిటెడ్ క్వాంటిటీలో నేను తెచ్చుకున్నాను, అన్ని టేస్ట్ చేయాలనిపించి. సో అన్ని కొంచెం కొంచెం తింటూ టేస్ట్ చేస్తూ వాటి టేస్ట్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్గా నేను మటన్ పలావ్ ట్రై చేస్తున్నాను. వీళ్ళు ఈ పనిని ఒక బిజినెస్ లా చేయట్లేదు. ఈ ముద్ద తిన్న తర్వాత దీన్ని టేస్ట్ వివరిస్తూ వాళ్ళ బ్యాక్ స్టోరీ చెప్తా కొంచెం. పలావ్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. దాంతోపాటు ఈ పీసెస్ చూడండి మంచిగా కుక్ అయ్యి సెమీ పింకిష్ కలర్లో ఉంది ఇది. సో తిన్న మటన్ పలావ్కి చికెన్ పలావ్కి ఉన్న ఒకే ఒక సిమిలారిటీ ఏంటి అని అంటే స్పైసెస్. ఆ స్పైసెస్ని నేను కరెక్ట్గా ఫీల్ అవ్వగలుగుతున్నాను. ఈ రెండు విషయాలు సిమిలర్గా ఉన్నాయి, అది తప్పితే మిగతాదంతా డిఫరెంట్. మనం దిగ్విజయంగా చికెను మటన్ని ఫినిష్ చేసాం కాబట్టి ఇప్పుడు నీళ్ళల్లో హ్యాపీగా ఇదే ఈ ప్రాన్స్ అని ట్రై చేద్దాం. ఈ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో ప్రాన్స్ అనేది రెగ్యులర్ డిష్ అని నాకు అనిపిస్తుంది. వాళ్ళు ఎక్కువగా ఫిష్, సీ ఫుడ్ బాగా తింటారు. మా నెల్లూరు సైడ్ కూడా మేము కూడా సీ ఫుడ్ బాగా తింటాం. ప్రాన్స్ పలావ్ క్షత్రియ దర్బార్లో ఫస్ట్ టైం తింటున్నా. సేమ్ ఇందాక రెండింటికి ఏం చెప్పానో దీనికి కూడా అదే సిమిలారిటీ. ఏంటంటే అది ఎక్కువ స్పైసెస్ వేస్తారు అనే విషయాన్ని ఫీల్ అవ్వగలుగుతున్నాను మిగతా హైదరాబాద్లో దొరికే పలావ్స్తో పోలిస్తే. మనం ఇప్పుడు పలావ్ సెక్షన్స్ ఫినిష్ చేసేసాం కాబట్టి ఈ చికెన్ దమ్ బిర్యానీ క్షత్రియ ఫుడ్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఈ బిర్యానీలోకి వాడిన రైస్ మాత్రం బాస్మతి రైసే, మనకు క్లియర్గా అర్థమైపోతుంది. మీకు చూపెడతాను ఆగండి, ఇదో బాస్మతి రైస్. బట్ ఇందాక పలావ్లోకి వాడిన రైస్ మాత్రం అవి గుంటూరు సన్నాలు అంటారు కదా, గుంటూరు సన్నాలు మీకు ఐడియానే ఉండుంటుంది. స్పెషల్ రైస్ గుంటూరులో స్పెషల్గా దొరుకుతుంది. ఆ రైస్ మాత్రమే వాడతారంట పలావ్లోకి. అలానే క్షత్రియ ఫుడ్ వాళ్ళు కేటరింగ్ కూడా ఇస్తారంట. సో మంచి టేస్టీ ఫుడ్ మనకి తక్కువ కాస్ట్లోనే కేటరింగ్ ఇస్తారు కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ చికెన్ దమ్ బిర్యానీలో పీస్ చూడండి ఇంకొంచెం ఎక్కువ కుక్ అయింది. గుడ్ గుడ్. దమ్ బిర్యానీ ఓకే, ఒకసారి ట్రై చేస్తే మీకు నచ్చచ్చు. బట్ పలావ్లో మాత్రం చెత్త కొట్టేశారు భయ్య, సూపర్. అండ్ ఇప్పుడు మనం క్షత్రియ దర్బార్ వాళ్ళ బగారా రైస్ని ట్రై చేయబోతున్నాం. యాక్చువల్గా వెజ్ వాళ్ళ కోసం ఈ బగారా రైస్, వైట్ రైస్ పెట్టారు. అక్కడ పప్పు, సాంబార్ ఆ ఐటమ్స్ కూడా ఉంటాయి అనమాట. అన్ని రకాల కర్రీస్ దొరుకుతాయి మనకు అక్కడ. బట్ పలావ్లు ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బగారా రైస్ టేస్ట్ ఎట్లుందో చూద్దాం. నార్మల్గా ప్లెయిన్ బగారా రైస్
చెప్పాను కదా, ఈ క్షత్రియ దర్బార్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే నెంబర్ ఆఫ్ స్పైసెస్ ఎక్కువ వేస్తున్నారు. చూడండి, ఇందులో నుంచి నేను ఎన్ని తీసి పెట్టాను పక్కన, ఇన్ని స్పైసెస్ వేస్తున్నారు. ఆ స్పైసెస్ ఎక్కువ వేయడం వల్ల మనకి ఈ బగారా రైస్ కూడా, హైదరాబాద్లో బగారా రైస్ ఎక్కువ తింటారు, ఆ టేస్ట్ లేదు. ఇది డిఫరెంట్ టేస్ట్ ఉంది అండ్ ఆ టేస్ట్ కనెక్టివ్గా ఉంది. అది ఇక్కడ మ్యాజిక్. గుడ్ ప్లెయిన్ బగారా రైస్ నాకు చాలా బాగా నచ్చింది. ప్రశాంతంగా తినొచ్చు, మొత్తం ప్లెయిన్ బగారా రైస్ వేసుకొని ప్రశాంతంగా మొత్తం తినేయచ్చు. ఇందులోకి మనం వేసుకుందాం ఈ ప్రాన్స్ కర్రీ. అంటే ప్రాన్స్ ఎందుకు వేసుకుంటున్నానంటే వీళ్ళు వెస్ట్ గోదావరి వాళ్ళు కదా, వీళ్ళ ప్రాన్స్ మేకింగ్ స్టైల్ చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. క్షత్రియ దర్బార్లో ఫస్ట్ టైం ప్రాన్స్ కర్రీ విత్ బగారా రైస్. ప్రాన్స్ కర్రీ ఉందండి, బొట్టు బొట్టులో నిజాయితీ అంటారు కదా, ముద్ద ముద్దకి నిజాయితీ తెలుస్తుంది. చాలా బాగుంది ప్రాన్స్ కర్రీ. ఈ మటన్ కీమా కర్రీని ట్రై చేద్దాం బగారా రైస్లోకి. మంచిగా కలుపుకొని ఈ బగారా రైస్లోకి ట్రై చేద్దాం. ఆగండి, మటన్ కీమా కర్రీ విత్ బగారా రైస్ ఫస్ట్ టైం. మటన్ కీమా కర్రీ లైట్గా పుల్లగా ఉంది, ఆ పుల్లదనం చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా మటన్ కీమా కర్రీని ట్రై చేస్తారా? అసలు ట్రై చేస్తుంటే కామెంట్ సెక్షన్లో ఎలా ఉంటుందో చెప్పండి, కుదిరితే రెసిపీని కూడా రాసి పెట్టండి. నెక్స్ట్ టైం మనం ఏ సమ్మర్ వీడియోస్ ట్రై చేసేటప్పుడు వండేద్దాం. నెక్స్ట్ మనం ఈ చికెన్ కర్రీలోకి వేసుకుందాం, బగారా రైస్లోకి. దీంతో కేవలం ఒక్క ముద్ద మాత్రమే తింటాయి, ఎందుకంటే నెక్స్ట్ ముద్దకి ఈ మటన్ కర్రీ ట్రై చేద్దాం. ఈ ఒక్క ముద్ద బగారా రైస్లోకి ఈ కొంచెం చికెన్ కర్రీని వేసుకుందాం. ప్రతిరోజు స్విగ్గీ అండ్ జొమాటోలో కానీ అండ్ ఈ క్షత్రియ దర్బార్ వాళ్ళ స్టాల్ కానీ అంటే వాళ్ళ ప్లేస్ కానీ ఓపెనింగ్ టు క్లోజింగ్ టైమ్స్ ఏంటి అని అంటే మార్నింగ్ 11 నుంచి ఆఫ్టర్నూన్ 4 వరకు ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ 6 నుంచి 11 వరకు ఉంటుంది. సో చికెన్ కర్రీ విత్ బగారా రైస్ క్షత్రియ దర్బార్ వాళ్ళదే. వంక పెట్టక్కర్లేదు, ఇంట్లో చేసుకునే చికెన్ కర్రీ లాగుంది. ఇప్పుడు మనం ఈ బగారా రైస్లోకి ట్రై చేద్దాం ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ. చూడండి, ఈ వంకాయ గుత్తి వంకాయ మసాలా క్లియర్గా నాకు కనిపిస్తుంది కూడా, లోపల మసాలా స్టఫింగ్ అంతా. దీని ఎలా తినొచ్చో తెలుసా? వావ్, జ్యూసీగా లోపలికి వెళ్ళిపోతుంది వంకాయ, చాలా బాగుంది. అసలు చాలా తక్కువ ప్లేసెస్లో మాత్రమే మన హైదరాబాద్లో ఈ గుత్తి వంకాయ పలావ్ దొరుకుతుంది. అలాంటి ప్లేసెస్లో గుత్తి వంకాయ పలావ్ మీకు ఎక్కడెక్కడ ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి. అమ్మా, అయిపోయింది నా పని. 3 రకాల పలావులు తిన్నాను, బిర్యానీ తిన్నాను, బగారా రైస్ తిన్నాను. అమ్మో, ఇంకో విషయం చెప్పాలి అంటే ఎప్పుడైనా ఒకదాంతో తోటి తింటున్నప్పుడు లాస్ట్ ఐటమ్స్కి వచ్చేసరికి టేస్ట్ మనం అంతగా ఫీల్ అవ్వలేం. మ్యాటర్ ఏంటంటే ముందు తిన్న ఐటమ్స్ అన్నీ డామినేట్ చేసేస్తుంటాయి, లేదా ముందు తిన్న ఐటమ్స్ ఫ్లేవర్ అలానే మన నోట్లో ఉండిపోవడం వల్ల ఆ ఫ్లేవర్ అంతగా పట్టుకోలేం. కానీ మ్యాక్సిమమ్ ఆఫ్ ద టైమ్స్ నేను ఏం చేస్తాను తెలుసా, మీకోసం ఒక ఐటెం తిన్న తర్వాత ఒకసారి అలా బ్రేక్ తీసుకొని రీఫ్రెషింగ్గా వాటర్ తాగి మళ్ళీ స్టార్ట్ చేస్తా. వాటర్ తాగితే ఫీల్ పోతుంది కదా, అందుకని. అంటే మీకు పక్కా టేస్ట్ చెప్పాలి అనేదే నా ఉద్దేశం, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు మనం ట్రై చేయబోతున్నాం చేప పులుసు. క్షత్రియ దర్బార్ వాళ్ళ చేప పులుసు. అమ్మో, పీసు అది నీట్గా పడాలి. వావ్, చేప పులుసు నేను కలుపుతుంటే ఆ ఘాటు తగులుతుంది. కానీ నాకున్న డౌట్ ఏంటి అని అంటే భీమవరం వాళ్ళు చేప పులుసుని అంత ఎక్కువగా స్పైసీగా చేయరు. మా నెల్లూరు వాళ్ళు మాత్రం చేప పులుసుని ఎంత స్పైసీగా చేయాలో అంత స్పైసీగా చేస్తారు. సో ఇది భీమవరం స్టైల్ ఆఫ్ మేకింగ్ అండ్ ఓల్డ్ ట్రెడిషనల్ చేప పులుసు స్టైల్ ఆఫ్ మేకింగ్ ఉంటుంది కాబట్టి టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. అనుకున్నట్టే లైట్ స్వీట్నెస్, పుల్లదనం, కారం తగులుతుంది. మేజర్గా ఆ చాప తగులుతుంది నోటికి బాగా. గుడ్. ఈ రైస్ కూడా చాలా బాగుంది. సన్నాలు, గుంటూరు సన్నాలు, చాలా రోజులైంది ఈ రైస్ని చూసి. చాలా క్వాలిటీగా ఉంటే బాగుంటాయి, ఈజీ టు డైజెస్ట్ కూడా. వీళ్ళు చేసిన పలావ్లో ఎక్కువ స్పైసెస్ వాడారు అని చెప్పాను కదా, బట్ ఈజీ టు డైజెస్ట్ కూడా ఉంటాయి అవి. స్పైసెస్ ఎక్కువ వాడడం వల్ల బాడీకి హెల్త్కి కూడా బోల్డ్ అంత మంచిదే. చేప పులుసు చెక్కి మొత్తం అన్నంతా కలుపుకొని తినేసేయచ్చు. అంటే చేప పులుసు ఎలా ఉన్నా తింటాను నేను.
మేము నెల్లూరోళ్ళమండే. మీకు అర్థం కాదు కానీ రెగ్యులర్గా తింటుంటావు కదా, ఈరోజు ఏమైంది అంటుంటారు. బట్ నేను ఈ రైస్ 1.5 ప్యాక్ ఫిల్ చేయించుకున్నాను. 1 ప్యాక్ మొత్తం అయిపోయింది. బగారా రైస్ అయిపోయింది, ఆ తర్వాత పులావులు అయిపోయినాయి, చికెన్ బిర్యానీ అయిపోయింది, ఇంకో 1/2 ప్యాకెట్ రైస్ ఉంది. నా వల్ల అవ్వట్లేదు. బట్ ఈ దప్పలం పులుసు ఒక్కటి ట్రై చేసి మిగతా ఫ్రైలు నార్మల్గా మీకు చెప్పేద్దాం టేస్ట్ ఎలా ఉంది అని చెప్పి ఫిక్స్ అయ్యాను నేను. సో ఈ దప్పలం పులుసును మాత్రం టేస్ట్ చేద్దాం. దప్పలం పులుసు ట్రై చేసేద్దాం. అమ్మా ఎంత బాగుందో తెలుసు దప్పలం పులుసు. మీరు గమనిస్తే ఈ వీడియో వెనక్కి చూడండి ఒకసారి. మొత్తం నాన్ వెజ్ తిన్నాను నేను. వెజ్లో ఈ దప్పలం పులుసు ఒక్కటే వేసుకున్నా. స్వీట్ సాంబార్ లాగా, సాంబార్ కన్నా కొంచెం ఎక్స్ట్రా స్వీట్గా చాలా బాగుంది గురు. నిజానికి దప్పలం పులుసు అనేది ఆంధ్ర స్పెషల్ అని కూడా చెప్పుకోవచ్చు. చాలా బాగా చేస్తారు కొన్ని ప్రాంతాల్లో ఈ దప్పలం పులుసు. భలే చేశారు అసలు. క్షత్రియ దర్బార్కి గారు మీరు వెళ్తే అన్ని ఐటమ్స్ తినకపోయినా పలావ్ ఒకటి, వెజ్లో ఈ దప్పలం పులుసు మాత్రం మిస్ అవ్వకండి. మరీ చెప్తున్నా, పలావ్స్ అండ్ దప్పలం పులుసు మాత్రం మిస్ అవ్వకండి. క్రేజీ ఉంది. అమ్మా నా వల్ల అవ్వట్లేదు, నిజంగా నా వల్ల అవ్వట్లేదు ఈరోజు. ఇంతకు మించి నేను తినలేను. కొంచెం ఈ ఫిష్ ఫ్రై టేస్ట్ ఒకసారి చూద్దాం. చూసారా అసలు ఎలా, వావ్ చాలా బాగుంది కదా పీస్. ఫ్లెష్ అయితే మెరుస్తుంది. ఇలా ఎప్పుడు మెరుస్తుంది తెలుసా? ఆ పీస్ ఫ్రెష్గా ఉంటేనే మెరుస్తుంది. ఇలా ఆ చేప ఆ రోజే తెచ్చి వండితే మెరుస్తుంది, లేకపోతే ఇలా మెరవదు. గట్టిగా ఈ చికెన్ చెస్ట్ పీస్ తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఫ్రై చితక్ కొట్టేశారు, మంచిగా తగులుతుంది. లోపలేమో చాలా స్మూత్గా దూదిలా ఉంది. అమ్మా అన్నీ అయిపోయినాయి, ఇంక ఈ ప్రాన్స్ ఫ్రై ఒక్కటే మిగిలిందే. డీసెంట్గా ఉందండి. అమ్మా అసలు ఓపిక అయిపోయింది ఈరోజు. రైతా బాగా నచ్చింది. అంటే అంత ఫుడ్ తిన్న తర్వాత లాస్ట్లో ఆ రైతా తాగడం అలవాటు నాకు. బిర్యానీ ఏం తిన్నా కానీ రైతా దాపెట్టుకొని లాస్ట్లో ట్రై చేస్తాను అనమాట. అంత బాగుంది. ఈరోజు క్షత్రియ దర్బార్లో నుంచి తెచ్చుకున్న మన రాజుల కాలుపు ఫుడ్ అంతా కూడా నిజంగా తిన్న తర్వాత నేను రాజునని ఫీల్ అయ్యాను. అంత చక్కగా ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా. ఒకసారి మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి. ఆల్రెడీ మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. ఈ మణికొండలో ఉండే క్షత్రియ దర్బార్ అనేది ఒక హిడెన్ జెమ్ అని. సో తప్పకుండా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. మీ అందరికి ఫుడ్ ఐటమ్స్ అన్నీ నచ్చుతాయి. అండ్ వీళ్ళు వండే ప్రతి ఫుడ్ ఐటమ్ కూడా కొంచెం రాజుల తరహాలో రెసిపీ ఉంది కాబట్టి ఆ ఫ్లేవర్ నాకు ఇంకా బాగా నచ్చుతుంది. దాంతోపాటు వీళ్ళు కేటరింగ్ కూడా ఇస్తారు కాబట్టి ఒకసారి కన్సల్ట్ అవ్వండి. వాళ్ళ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి, మాట్లాడండి. మంచి టేస్టీ ఫుడ్ కొంచెం మన బడ్జెట్లోకి మనోళ్ళు సెట్ చేస్తారు. సో ఇది ఈ వీడియో నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ విలువైన కామెంట్స్ పెట్టండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. మణికొండలో ఉండే వాళ్ళకి స్పెషల్గా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను మీ రోహిత్ని చాడా. సో ఉప్పు చేప తిని నాలుక నవలవలా ఆడుతుందిరా, ఒక్కసారి తినాలనుద్దిరా. నిజంగా చాలా రోజులైంది ఉప్పు చేప తిని. లెట్స్ ట్రై దిస్ పప్పుచారు. వా దేవుడా.